ఒక డాక్టర్ మీద కన్స్యూమర్ కోర్టులో కేసు ఉండగానే తను ఎక్స్పైర్ అయిపోయాడు. ఎక్స్పైర్ అయిపోతే ఇప్పుడు ఆ కేసుని రిప్రజెంట్ చేయడానికి వాళ్ళ లీగల్ హెయిర్స్ని, అంటే వాళ్ళ పిల్లలు కానీ లేకపోతే వైఫ్ని పార్టీ చేయొచ్చా చేయకూడదా, లేదు అతను ఎక్స్పైర్ అయిపోయాడు కాబట్టి ఇంకా కేసు అక్కడితో అయిపోయిద్దాం. వైఫ్కి ఐ ఆపరేషన్ చేపిస్తే ఒకవైపు ఐ లెఫ్ట్ ఐ ఇదైంది, డ్యామేజ్ అయిందంట. తర్వాత సెకండ్ ఒపీనియన్ తీసుకోవడానికి వెళ్తే డ్యూ టు ఫాల్టీ ఆపరేషన్, ఫస్ట్ పర్సన్ ఎవరైతే ఆపరేషన్ చేశారో డాక్టర్ లల్లా అని, అతని వల్ల ఇది జరిగిందని కొంచెం పెద్ద హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ ఒపీనియన్ ఇచ్చారు. ఇస్తే ఇతను కన్స్యూమర్ కోర్టులో కేసు వేశాడు. కేసు వేస్తే ఇది ప్రొసీడింగ్స్ నడుస్తూ ఉన్న అపీల్ స్టేజ్లో ఇతను ఎక్స్పైర్ అయిపోయాడు. సో ఈ కంప్లైంట్ ఏం చేశాడంటే వాళ్ళ వైఫ్ని, చిల్డ్రన్ని పార్టీ చేశాడు. సో నా క్వశ్చన్ ఏంటంటే, డాక్టర్ ఎక్స్పైర్ అయిపోయాడు, ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని పార్టీ చేయొచ్చా అతను చేసిన మిస్టేక్ అంటే? కోర్టు ఏం చెప్పిందంటే ఎస్, ఒకవేళ మెడికల్ నెగ్లిజెన్స్ జరిగి అది ప్రూవ్ అయ్యి సపోజ్ నేను కాంపెన్సేషన్ 5 lakhs అడుగుతున్నాను, ఓకే, బట్ ఈ డాక్టర్ నుంచి పిల్లలకి ఒక 20-30 lakhs వారసత్వంగా వెళ్ళింది అతను ఎక్స్పైర్ అయిన తర్వాత. సో ఆ 30 lakhs నుంచి 5 lakhs పే చేయాల్సిందే. ఓకే, మనం క్రిమినల్ లైబిలిటీ అసైన్ చేయట్లేదు, జస్ట్ ఆ మానిటరీ ఏదైతే ఉందో అది ఇవ్వాల్సిందే అని చెప్పి లైబిలిటీ ఉంటుంది, లీగల్ రిప్రజెంటేటివ్స్ని పార్టీగా చేయొచ్చు అని చెప్పి నిర్ణయించింది. ఫాలో మీ ఫర్ మోర్.